అయ్యో తీస్తాను ఒక నిమిషం తను లోపలికి తీసుకెళ్ళు. ఏంటి మేడం ఫైల్ ముందు ఆయన రమ్మని చెప్పు. ఓకే ఓకే. లాస్ట్ టైం నేను వచ్చి వెళ్ళినప్పటి నుండి ఈ అమ్మాయికి ఇలా ఎప్పుడైనా అయిందా? లేదు. కాదండి, 2 సార్లు అయింది, కానీ ఇంత ఓవర్గా కాలేదు. ఏంటి నువ్వు చెప్పేది? మీరు చెన్నై వెళ్ళినప్పుడు ఒకసారి ఇలా జరిగింది. మీరు నా దగ్గర దాచి రోజు రోజుకు కొంచెం కొంచెం చంపుకుంటున్నారు. మీకెందుకు ఇవన్నీ అర్థం కావడం లేదు? ప్రియా మాట్లాడు, అప్పుడే నాకు తెలిసేది. ఎందుకు వస్తున్నావు? అప్పుడప్పుడు వచ్చి ఈ చిన్నపిల్ల ప్రాణం ఎందుకు తింటున్నావు? పాపం అనిపించడం లేదా? ప్రియా నిన్నే అడుగుతున్నాను, మాట్లాడు ప్రియా. ప్రియా నిత్య అని మాత్రం ప్రతిసారి చెబుతున్నావు, వేరే ఏదైనా చెప్పు. డోంట్ బి డమ్. ఎవరినైనా చూడాలా? ఎవరి మీదైనా కోపం ఉందా? ఎవరి మీదైనా పగ తీర్చుకోవాలా? ఇక్కడ ఏమన్నా కూతురు ఆడిస్తున్నారా? ఎవరితను? బయటకు పంపించండి. సారీ, తప్పైపోయింది. ఎవరు? సరే నువ్వు వెళ్ళు. రామ్ సార్ ఒక్క నిమిషం. ఒక చిన్న రిక్వెస్ట్, ఈ విషయం ఇక్కడ బయట చెప్పొద్దు ప్లీజ్. సరే సార్, బయలుదేరు. సరే ఓకే. చెప్పు, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ గడ్డంవాడు ఎవరినైనా చూసావా? ఎవరి మీదనైనా కోపం ఉందా? నీకెవరి మీదైనా కోపం ఉందా? ఎవరి మీదనైనా పగ తీర్చుకోవాలనుందా అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి లుక్ ఇచ్చింది చూడు, అలా నా వైపు చూడగానే టెన్షన్తో చచ్చిపోయాను తెలుసా. నేను నీకు ఆ రోజు చెప్పాను కదా, నీ మూమెంట్ స్టార్ట్ అవుతుందని. యువర్ మూమెంట్ హ్యాస్ కమ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అను అను నిత్య రామ్, దయ్యం ఏమేమి లేదు. 2 years బ్యాక్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తుంటే ఇలా జరిగింది. అతను వెళ్ళని టెంపుల్ లేదు, చూపించని డాక్టర్ లేడు. పాపం మన బాస్ పడే కష్టం అంతా ఇంత కాదు. నావెల్ ఎండ్ స్టేజ్ లో ఉంది, ఇంకా 3 chapters రాస్తే అయిపోతుంది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. హే, వాట్ హ్యాపెన్? మన టెర్రస్ పైన దమ్ కొట్టడానికి వెళ్ళా. ఇంటి వెనకాల రైల్వే ట్రాక్ తెలుసు కదా, అక్కడ ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకొని ఒక్కతే నడుస్తూ ఉంది. అలా ఆ అమ్మాయి ఎంత ఫాస్ట్గా నడుస్తుందంటే అది కంకరాల పైన. చూస్తూ చూస్తుంటే ఈ మూల నుండి ఆ మూలకు సర్సర్మని సర్రున వెళ్ళిపోయింది. నాకైతే పడిపోయిందిరా.